బుక్ చేసుకొచ్చుకున్నారు. ఆదిలాబాద్ వాళ్ళు పోయి మహారాష్ట్ర పోయి బుక్ చేసుకొచ్చుకున్నారు. ఇంకా భూపాలపల్లి జిల్లా వాళ్ళు పోయి శ్రీరంచ నుంచి బుక్ చేసుకొచ్చుకున్నారు. ఇట్లా వేరే రాష్ట్రాల నుండి కూడా వెహికల్స్ బుక్ చేసుకొని పెద్ద ఎత్తున మరి తరలి వస్తున్నారు తెలంగాణ ప్రజలు. ఇది మా పార్టీ, మా సమస్యల కోసం పుట్టిన పార్టీ. తెలంగాణ రాష్ట్రాన్ని చెప్పింది సాధించాడు కేసీఆర్ గారు. 2001లో పార్టీ పెట్టిన తొలి రోజుల్లో కేసీఆర్ గారు బహిరంగ సభలో మాట్లాడారు, నేను గిట్ట తెలంగాణ అంశాన్ని కాని కింద పెడితే నన్ను బండలో తీసుకొట్టండి అని చెప్పాడు. నేను ఉద్యమాన్ని కాని కింద పెడితే నన్ను ఆ విధంగా చెప్పడం తెలంగాణ ప్రజలకు విశ్వాసం కలిగి తెలంగాణ తెస్తామని చెప్పినాం, తెలంగాణ తెచ్చి చూపించినాం. తెలంగాణ పుట్టిన తర్వాత ఈ బిడ్డ నీ చేతుల్లో ఉండాలి బిడ్డ అని చెప్పేసి తెలంగాణ ప్రజలు 10 సంవత్సరాలు కేసీఆర్ గారి చేతిలో పెట్టారు. కాబట్టి ఇప్పుడు దేశంలో ఇది గొప్ప స్థాయికి తెలంగాణ రాష్ట్రం ఎదిగింది. ఇవన్నీ కూడా మన విజయాలు. కాబట్టి ఇవన్నీ ప్రజల మనసులో ఉన్నాయి. కాబట్టి ఈ సభ బ్రహ్మాండంగా దిగ్విజయంగా ఈ సభ జరగబోతున్నది. మరి ఇంతకుముందు మరి ఆగేగా చెప్పినట్టు మేమందరం కూడా ఇప్పటిదాకా కూర్చొని మాట్లాడుకున్నాము, మళ్ళీ కూడా కొంచెం మాట్లాడుకుంటాము. ఎన్ని బస్సులు వచ్చినాయి, ఆర్టీసీ బస్సులు బుక్ చేసిండ్రు, తర్వాత ప్రైవేట్ స్కూల్ బస్సులు బుక్ చేసిండ్రు, తర్వాత ట్రావెల్స్ బుక్ చేసిండ్రు, ఆటోలు బుక్ చేసిండ్రు, వందలాది ఆటోలు బుక్ చేసిండ్రు. ఆటోలలో 2-3 రకాలు ఉన్నాయి, వాటిని బుక్ చేసిండ్రు. కొన్ని దిక్కులు అయితే మరి DCM టొయోటాలు కూడా తీసుకొని వస్తున్నారు. దాని మీద మంచిగా దాన్ని ఏమంటారు తాటిపత్రి వేసుకొని కూడా బయలుదేరుతున్నారు. భోజనాలు వండుకొని బయలుదేరుతున్నారు. తర్వాత తువ్వల కొంతమంది కొంచెం తెలుగుల లీడర్లు ఏం చేస్తారు, ఆ తువ్వలే పోయి ఇప్పటికే చూసుకొచ్చుకున్నారు. మామిడి తోటలు అవి ఇవన్నీ చూసుకొచ్చుకున్నారు. అక్కడ వంట వార్పు పెట్టుకుంటారు, పోయేటప్పుడు తినుకుంటూ పోతారు, మళ్ళీ వచ్చేటప్పుడు తినుకుంటూ వస్తారు. ఇట్లా ఇన్ని ఏర్పాట్లు మా నాయకులు చిన్నోళ్ళు వీళ్ళంతా మొత్తం ఇంత మామిడి తోటల కాడ బుక్ చేసుకున్నారట, ఆ ఫంక్షన్ హాల్ బుక్ చేసుకున్నారు. పోయేటప్పుడు వచ్చేటప్పుడు ఇవన్నీ కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. కాబట్టి ఈ సభ చాలా గొప్పగా విజయంగా ఈ సభ ముగుస్తుంది. మేమందరం కూడా ఎల్కతుర్తి అంటే మీకు అందరూ తెలుసు, ఇటు మన ఇటుకోసకు ఉన్నాం, అది అటుకోసం. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గమే ఎల్కతుర్తి. అది హన్మకొండ జిల్లాలో కొత్తగా కలిసింది మన కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో. కాబట్టి రోజు నేను సతీష్ గారు పొద్దున్న పిల్లలకు అక్కడనే పనిచేస్తున్నాము. కాబట్టి సభ ఏర్పాట్లు దాదాపు 1200 ఎకరాలు. మరి దీనికి ఏది పార్కింగ్ మీకు ఎవరు అయ్యో సభ గత పెద్ద సభ జరిగింది ఎలాంటి ఆటంకాలు లేకుండా జరిగింది అనిపిస్తుంది. 360 degrees ఎటు చూసినా ఇక్కడి వాళ్ళకి అందరు కూడా పార్కింగ్ స్పేసెస్ చేసినాము. ఆ వచ్చేటువంటి కూడా రోడ్డు మీకే దిగిపోవడానికి కూడా మంచి బ్రహ్మాండంగా వాటిని స్లోపు అవన్నీ కూడా చేసినాము. తర్వాత సాఫీగా చేసినాము. అంటే సభ జరిగిన తర్వాత ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా ఎక్కడ అక్కడ వెయిటెడ్ చేసాం. మన కరీంనగర్ ఎల్కతుర్తి వరకు కూడా 563 నేషనల్ హైవే పనులు వేగవంతంగా అవుతున్నాయి. వాటికి కూడా చిన్న చిన్న సమస్యలు ఉంటే వాటిని కూడా పరిష్కరించడం వాళ్ళు కూడా కోఆపరేట్ చేశారు. అదే సిద్దిపేట నుండి కూడా ఎల్కతుర్తి వేరు కూడా బ్రహ్మాండంగా నేషనల్ హైవే రోడ్డు పూర్తయిపోయింది. చాలా ఫాస్ట్గా కూడా పోవచ్చు వెహికల్స్, ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేవు. అక్కడక్కడ మరి చిన్న చిన్న వెసులుబాటు ఇబ్బంది అవుతుంది అనుకున్న దగ్గర సాఫీ చేసేస్తాం. ఎలాంటి వెహికల్స్కి ఎలాంటి ఇబ్బంది ఉండదు, ఈజీగా పోతే ఈజీగా వాపస్ వస్తాయి. అయ్యో మనం దీని ఏమంటారు వాటిలో ఇరుక్కపోతామని ఇది ట్రాఫిక్ జాము ఏమి కావు. దాదాపు 2000 మంది కార్యకర్తల్ని మేము కార్యకర్తలతో పాటు కొంతమంది ప్రొఫెషనల్స్ కూడా ఎంగేజ్ చేస్తాం. ఏది ట్రాఫిక్ ఇబ్బందులు ఉండదని చెప్పి అక్కడక్కడ బాటిల్ నెక్స్ ఎక్కడ 1-2 ఆలోచించడం, వాటి దగ్గర కూడా మనుషులు ఉదయం పొద్దున్న సాయంకాలం ఉంటారు. అక్కడక్కడ లైట్లు కూడా పెట్టినాం, ఎలాంటి ఇబ్బందులు జరగదని చెప్పి ఏర్పాట్లు చాలా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. కాబట్టి ఈ సభ మంచి సక్సెస్ అవుతుంది. ఈ రోజు నాకు చాలా విశ్వాసం కలిగింది. పొద్దునుంచి వీళ్ళందరితో మాట్లాడిన తర్వాత సభ మరి దిగ్విజయంగా జరుగుతుంది. ఇంతకుముందే మన మున్సిపాలిటీకి సంబంధించినటువంటి సిరిసిల్ల మున్సిపాలిటీ నుంచి వచ్చిన వాళ్ళు కూడా చెప్తున్నారు చాలా పెద్ద ఎత్తున మరి వార్డు కూడా మీటింగ్లు పెట్టుకుంటున్నాం మేము కలుగుతాయని చెప్పారు. ఇప్పుడే లక్ష్మణరావు గారు చెప్పారు ఇప్పటికే వాళ్ళ అన్ని మండలాలు తిరిగి అన్ని ఏర్పాట్లు కూడా సమావేశం జరిగినాయి. ఇప్పుడు కూడా వారి మీటింగ్ అయిపోతే వేరే దాన్ని కూడా వెళ్తున్నారు. కాబట్టి ఇక దయచేసి మేమందరం కూడా చాలా పెద్ద ఎత్తున కష్టపడుతున్నాం. ఈ సభ గ్రాండ్ సక్సెస్ అయితే. జై తెలంగాణ.